వెల్కమ్ టు ఏఎస్ఎఫ్ మార్నింగ్ న్యూస్. ఏఎస్ఎఫ్ మార్నింగ్ న్యూస్‌కి స్వాగతం. మొదటగా ఈనాడులో ప్రచురించిన వార్తను ప్రధానంగా జనావాసాలపై బాంబుల వర్షం అనే పేరుతో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన వార్తనైతే ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇరాన్, లెబనాన్‌లపై దాడుల్లో 20 మంది మృతి. బీరుట్‌లో పర్యాటక ప్రాంతంపై బాంబుల వర్షం. ఇరాన్‌లో భద్రతా చెక్ పాయింట్లపైన విరుచుకుపడిన అమెరికా. అమెరికా నౌకపై ఆత్మాహుతి పడవతో ఇరాన్ దాడి చేసింది. అయితే దాంట్లో భారతీయుడు కూడా మృతి చెందినట్టుగా అయితే తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై 200 రాకెట్లతో విరుచుకుపడినట్టుగా అయితే తెలుస్తుంది. గల్ఫ్ దేశాలపైన దాడులు కొనసాగుతున్నాయి. మళ్ళీ $100 చమురు ధర యుద్ధం ప్రభావం కారణంగా చమురు ధర పెరిగింది. అయితే గల్ఫ్‌పై దాడులు చేస్తామని చెప్పేసి ప్రకటించింది. ఇప్పటికే ఏదైతే హార్ముజ్ జలసంధి ఉందో దాన్ని మూసేస్తామని చెప్పేసి అయితే ముస్తఫా ఖమేనీ అయితే కీలకంగా ప్రకటన చేసింది. అయితే హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాని ద్వారా అయితే చమురుకు సంబంధించినటువంటి రాకపోకలైతే కొనసాగుతాయి. అయితే ఇరాక్‌లోని బోర్ అల్ జుబైర్ పోర్టులో ఇరాన్ దాడిలో అగ్నికీలల్లో అమెరికా నౌక అయితే ధ్వంసమైనట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇటు ఇరాన్, ఇజ్రాయెల్‌కి సంబంధించిన యుద్ధానికి సంబంధించిన వార్తను ప్రధానంగా అయితే ఈనాడు పత్రిక ప్రచురించింది. అయితే మరో ప్రధాన వార్తను ఒకసారి గమనిస్తే ఐపీఎల్‌కు ఇబ్బందులు తప్పువ అన్న వార్తనైతే ప్రధానంగా ప్రచురించింది. అయితే టీ20 ప్రపంచ కప్ కోసం భారత్‌కు వచ్చినటువంటి కొన్ని జట్ల సభ్యులు స్వదేశం చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారని చెప్పేసి అయితే ఈ ఈ వార్తనైతే ప్రధానంగా ప్రచురించింది. పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు తీవ్రంగా అవడంతో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చాలా రోజులు ఇక్కడే ఉండిపోయారని చెప్పేసి అయితే ఈ వార్తను ప్రచురించింది. దీనిపై ఐసీసీఐ కూడా విమర్శలు ఎదుర్కొంటుంది. 2026 ఐపీఎల్‌కి ఇబ్బందులు తప్పకపోవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే యుద్ధం కారణంగా వచ్చిన వారంతా కూడా తిరిగి చ మిగతా దేశాల జట్ల సభ్యులందరూ కూడా వెళ్ళిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ప్రధాన రవాణా మార్గాలపై ఆంక్షలు రాకపోకలపై ఉన్నటువంటి నేపథ్యంలో ఆటగాళ్ళు సైతం సమయానికి రావడంపై అయితే అనిశ్చితి నెలకొంది. అయితే దీన్నైతే ఇటు ఐపీఎల్‌కి సంబంధించి ఇటు బీసీసీఐ అయితే కొట్టిపారేసింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయని, సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరొక ప్రధాన వార్తను ఈనాడు ప్రచురించింది. ఒకసారి గమనిద్దాము. వాహన రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి వార్తనైతే ఇటు ఈనాడు ప్రచురించింది. వాహన రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి ఇబ్బందులపై దృష్టి సారించినట్టుగా అయితే రవాణా శాఖ దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఈ రోజు నుంచి కొత్త విధానాన్నయితే అమలు చేయనుంది. అయితే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రవాణా శాఖ దిద్దుబాటు చర్యలనైతే చేపట్టింది. తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ చేసిన 7 రోజుల్లో డీలర్ పత్రాన్ని రవాణా శాఖకు అప్‌లోడ్ చేయాలని చెప్పేసి అయితే ఆలస్యం చేస్తే వాహన డీలర్ల లాగిన్‌ను సస్పెండ్ చేయడానికి సిద్ధమైంది. అయితే కొత్త విధానంలో ఇక నుంచి డీలర్లు, వాహన యజమాని ఫైనాన్షియల్ సంతకాలతో స్కాన్ చేసిన ఫారం 20తో పాటు అవసరమైన ఇతర పత్రాలన్నింటినీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇటు 2 పని దినాల్లో రవాణా శాఖకు సంబంధించినటువంటి ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించి పత్రాలైతే రవాణా శాఖ ఆమోదం పొందేలాగా ఆహ్, చేసింది. అయితే మార్చి 13 తర్వాత కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఫిజికల్ పత్రాలను స్వీకరించమని చెప్పేసి రవాణా శాఖ తెలిపింది. వాహనాలకు సంబంధించి నకిలీ లేదా తప్పుడు పత్రాలు సమర్పిస్తే డీలర్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, దరఖాస్తును 7 రోజులకు మించి పెండింగ్‌లో పెడితే వాహనాలు అమ్మకుండా వారి లాగిన్‌ను బ్లాక్ చేస్తామని అయితే ఇటు ప్రధానంగా రవాణా శాఖ తెలిపింది. మరొక ప్రధాన వార్త ఒకసారి గమనిస్తే రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానుంది. అంటే ఒక విద్యార్థి జీవితంలో 10వ తరగతి ఒక కీలక దశ. అయితే అరగంట ముందే 10వ తరగతి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని రేపటి నుంచి ప్రారంభం కానున్న పరీక్ష నేపథ్యంలో ఇటు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. 9:35 వరకు అనుమతిస్తారు. గతంలో 1 నిమిషం నిబంధన ఉండేది కానీ దానివల్ల చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారని చెప్పేసి 5 నిమిషాలకు పెంచడం జరిగింది. 5 నిమిషాల నిబంధన ఇంటర్ పరీక్షలో కూడా అమలు ఉంది. ఈరోజు 10వ తరగతి పరీక్షల్లో కూడా రేపు జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అయితే ఏదైతే కనీసం 10% మంది విద్యార్థులు చివరి 5 నిమిషాల్లో పరీక్షా కేంద్రానికి చేరుకుంటున్నారని, సకాలంలో కేంద్రాలకు ప్రవేశిస్తామో లేదో అన్న టెన్షన్ ఉండకుండా ముందస్తుగానే పరీక్షా కేంద్రాల్లో చేరుకునే విధంగా చూడాలని చెప్పేసి చెప్తున్నారు. 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పాటు సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించారు. పరీక్షలకు సంబంధించి ఇప్పటికే 5,17,000 పైచిలుకు విద్యార్థులు 10వ తరగతి పరీక్షలను రాయబోతున్నారు రేపటి నుంచి. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాం. అయితే మరొక ప్రధాన వార్త ఇటు మాజీ మావోయిస్టులకు సంబంధించి 230 మంది మాజీ మావోయిస్టులకు ఎన్ఐఏ నోటీసులు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌కు చెందిన వారే అధికం. గాదే ఎన్ఐఏపై కేసుల విచారణ కోసమే అని సమాచారం. అయితే
మావోయిస్టు అగ్రనేత మాజీ మావోయిస్టు గాది ఇన్నయ్యపై గూడా దేశద్రోహం కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఏదైతే 230 మంది మాజీ మావోయిస్టులకు గూడా అంటే నారాయణపూర్ సభ అయితే ఒక మాజీ మావోయిస్టు మరణానికి సంబంధించి అటు మృతికి తర్వాత నారాయణపూర్‌లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు హాజరైనటువంటి మావోయిస్టులకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ వార్తనైతే ప్రధానంగా ఈనాడు ప్రచురించింది. ఆ తర్వాత మళ్ళీ ఈనాడులో ఒకసారి వార్తలు గమనిస్తే ఆహ్, ఇటు మావోయిస్టుల నోటీసులకు సంబంధించిన వార్త తర్వాత ఇటు కాళేశ్వరంకి సంబంధించి ప్రధాన వార్త. జస్టిస్ ఘోష్ కమిషన్‌పై ఏప్రిల్ 8న హైకోర్టు తీర్పు. ముగిసిన పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు సాక్షులుగా పిలిచి నిందలు మోపారని ఆక్షేపణ. కాళేశ్వరం వ్యయం 19% మాత్రమే పెరిగిందని వెల్లడి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ల నిర్వహణలో అవకతవకలపై విచారణ నిమిత్తం రాష్ట్రపతి ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ ఘోష్ కమిటీ స్పీసీ ఘోష్ కమిషన్ పైన హైకోర్టు తీర్పును ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. అయితే తమను విచారణకు ప్రభుత్వానికి కమిషన్ వేసే అధికారం చేయడాన్ని అయితే ప్రశ్నించింది. అయితే అంతేకాకుండా ప్రాజెక్టు నిర్మాణ లాభనష్టాలపై చెప్పడం లేదు. కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియ ఉల్లంఘన ఇక్కడ ప్రధాన అంశంగా ప్రస్తావించింది. కమిషన్ కారణంగా పిటిషన్లకు నష్టం లేదని ప్రభుత్వం చెప్పినా తమకు వ్యతిరేకంగా ఏం జరుగుతుందో నివేదిక ఇచ్చేదాకా తెలియదని, నివేదికను అసెంబ్లీలో ఉంచక ముందే ప్రెస్ మీట్ల ద్వారా ధాన్యాగారంగా కాళేశ్వరం అయితే తెలంగాణ అయితే ధాన్యాగారంగా పిలుస్తుంది. అయితే కమిషన్ అడిగితే వాళ్ళమని చెప్పేసి అయితే ఈ మెటీరియల్‌లో ఫలానా వాంగ్మూలాలు ఇచ్చారు. వీటిపై సమాధానాలు ఇవ్వని కమిషన్ అడిగితే చెప్పేవాళ్ళమని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు. దాన్ని నిర్మించాక 13 జిల్లాల్లో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తెలంగాణ ధాన్యాగారంగా మారిందని అయితే చెప్పడం జరిగింది. ఈ ప్రాజెక్టు వ్యయం పెరిగిందని నివేదికలో రాశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాజెక్టునైనా పరిశీలిస్తే వ్యయం పెరగని ప్రాజెక్టు ఏది కూడా లేదని, ఇటు నాగార్జున సాగర్ నుంచి మొదలుపెడితే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా వ్యయం పెరిగిందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే గత ముఖ్యమంత్రిని అపర భగీరథుడిగా రాష్ట్రం కొనియాడిందని చెప్పేసి అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. పిటిషనర్‌కి న్యాయం జరగలేదనడం సరికాదు, దాన్ని రద్దు చేయాలని చెప్తున్నారు. అయితే ఏప్రిల్ 8కి అయితే ఇటు ధర్మాసనం తీర్పునైతే వాయిదా వేసింది. రాతపూర్వక వాదనలు ఏమన్నా ఉంటే దానికి సంబంధించి ఈ ఏప్రిల్ 8కి అయితే తీర్పును వాయిదా వేసినట్టుగా అయితే ప్రధానంగా దీనికి సంబంధించి ప్రచురించింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి సంబంధించి ఇటు గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థలో భారీగా పెట్టుబడులైతే పెట్టబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. పోలీస్ శాఖకు దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలని చెప్పేసి అయితే ప్రభుత్వం ప్రణాళికను రచిస్తుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోర్ అర్బన్ దీనిలో భాగంగా అయితే ఇటు బట్టి విక్రమార్క ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నారో అయితే ఆయన నిర్వహించిన సమావేశంలో ఏదైతే పోలీసులకు ఎలక్ట్రికల్ వాహనాలను చేయాలని, అలాగే తెలంగాణను $3 ట్రిలియన్ వ్యవస్థగా మార్చేందుకు అందరం కృషి చేయాల్సిందిగా అయితే బట్టి విక్రమార్క 2047 నాటికి $3 ట్రిలియన్ మార్చే విధంగా కృషి చేయాలని బట్టి విక్రమార్క తెలపడం జరిగింది. ఎస్ఐ పోస్టు రాష్ట్ర స్థాయికి పోలీస్ సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేస్తూ ప్రతిపాదనలు కేబినెట్ సబ్ కమిటీకి సిఫార్సు చేసిన ప్రభుత్వం. అయితే పోలీసుల పదోన్నతులకు సంబంధించి వివాదాన్ని తెరదించేందుకు అధికారులు అయితే నడుంబించారు. జోన్లతో సహా అంటే గతంలో జోన్ల వారీగా ఇటు ప్రమోషన్స్ ఇస్తున్నప్పటికీ ఇప్పుడు జోన్ల వారీగా కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎక్కడైనా కూడా పోస్టింగ్ ఇచ్చే విధంగా ఇటు మార్పులనైతే చేస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీకి కూడా ఇప్పటికే ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే జోన్ల స్థాయికి కేటాయించారు. అయితే ఏ జోన్‌కు గతంలో జోన్ల స్థాయిగా కేటాయించారు. 8 జోన్‌లో ఏ జోన్‌కు ఆ జోన్ కాకుండా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఎక్కడైనా కూడా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. వెలుగుమట్లలో ఉగాదిలోపు తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భూదాన్ నిర్వాసితులకు సంబంధించి ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ. అయితే భూదాన్‌కి సంబంధించి వెలుగుమట్టకు సంబంధించి ఇష్యూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధితుల ఇళ్లనైతే కూలగొట్టిన కూలిన చోటే మళ్ళీ నిర్మాణాలు చేపట్టేది. ఖమ్మం జిల్లా కేంద్రంలో సమీపంలో వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో 38 మంది లబ్ధిదారుల గృహాల నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే భూమి పూజ చేసినట్టుగా తెలుస్తుంది. ఉగాది పండుగలోపు భూదాన్ భూముల్లో పైప్ లైన్ వేసి తాగునీరు, స్తంభాల పాతి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి అయితే ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇటు భూదాన్ యజ్ఞ బోర్డు పేరిట నకిలీ పట్టాలు ఇచ్చారని ఆరోపించడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న సీసీల ఆశ్రమానికి అన్ని ఇల్లు కూలగొట్టాల్సి వచ్చిందని అయితే తెలపడం జరిగింది. నిర్వాసితులను అర్హులను గుర్తించి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పట్టాలు ఇచ్చామని
దీన్ని ఆదర్శ్ కాలనీకి తీర్చిదిద్దామని ఆయన అంటున్నారు. ఇక్కడ ఆంగ్ల మాధ్యమంలో బోధన ఆహ్, జరిగే విధంగా పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాన్ని చెప్తున్నారు. మొత్తానికి ఇటు ఆహ్, భూములకు సంబంధించి మరి ఆ నిర్వాసితులు తృప్తి పడతారా? లేదా వాళ్ళ పోరాటం కొనసాగిస్తారా? చూడాల్సింది. మన కుమ్రంభీం జిల్లా వార్తలను ఒక్కసారి పరిశీలిద్దాము. ఇటు ఈనాడు ఏం ప్రచురించిందో ఒకసారి చూద్దాము. ఇటు ప్రయాణ ప్రాంగణాలకు సంబంధించిన వార్తనైతే నిరుపయోగంగా ఊరికి దూరంగా ఉపయోగంలో లేని ప్రయాణ ప్రాంగణాలకు సంబంధించి వార్తనైతే ప్రధానంగా ఈనాడు జిల్లా పేజీలో ప్రచురించింది. అయితే ప్రయాణ ప్రాంగణాలు, బస్ షెల్టర్లకు సంబంధించినటువంటి వార్త. ఏ మండల కేంద్రంలోనూ ప్రయాణ ప్రాంగణాలు బస్సు ఎక్కాలంటే ఎండలో నిరీక్షణ చేయాల్సిందే అని చెప్పేసి ప్రయాణ ప్రాంగణాలు షెడ్లు లేక ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు అనేది ప్రచురించింది. వాంకిడి మండల కేంద్రంలో కూడా ప్రయాణ ప్రాంగణం ఊరికి దూరంగా ఉంది, కనీసం నిర్వహణ లేదని ప్రచురించింది. అలాగే కాజ్నగర్ ఈస్గాం బస్ షెల్టర్ సంబంధించి, అలాగే చెట్లే దుకాణాలే ప్రయాణ ప్రాంగణాలు అయితే ప్రచురించింది. అయితే పట్టణ శివారు అక్రమాల జోరు అనే మరొక శీర్షికన వార్త అయితే ప్రచురించింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్లాట్ల విక్రయం. కాగజ్ నగర్ పట్టణానికి కూతవేడి దూరంలోనే ప్లాట్ల విక్రయానికి భూమిని చదును చేసినటువంటి ఫోటోతో సహా ఇక్కడ ఈనాడు అయితే వార్తను ప్రచురించింది. వ్యవసాయ భూమి వ్యాపార భూమిగా మార్చుకోవాలంటే నాలా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి అభ్యంతరం లేదని ఎన్ఓసి పొందాలి. అయితే ఇంటి స్థలం కొనుగోలు చేసిన వ్యక్తి భవన నిర్మాణ నమూనాతో నిర్మాణ పంచాయతీకి దరఖాస్తు చేసుకోవాలి. ఈ అన్ని నిబంధనలు ఉంటాయి. అయితే వీటిని ఉల్లంఘిస్తూ నేరుగా ఇటు వ్యవసాయ భూములను ఫ్లాట్లుగా మారుస్తున్నారని ప్రచురించింది. అయితే విచారణ చేపడితే గాజుల పట్టణ శివారుకు సంబంధించి కాలనీలో ఇటు ఈ భూములకు సంబంధించి ఏదైతే విచారణ చేపట్టాలని చెప్పేసి అయితే ప్రచురించింది. అయితే ఇళ్ల స్థలాల ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కాజనగర్ క్రాస్ రోడ్ ప్రధాన రహదారి పక్కనే కూడా గ్యారేజీలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ఆహ్, ఈ అక్రమ ఫ్లాట్ల విక్రయానికి సంబంధించి విచారణ చేపట్టాలని చెప్పేసి అయితే ఈనాడు ప్రధానంగా ఇటు ప్రచురించినటువంటి పరిస్థితి ఉంది. ఇవి ఈరోజు ఏఎస్ఎఫ్ వాయిస్ మార్నింగ్ న్యూస్‌లోని ఈనాడు ప్రచురించినటువంటి ప్రధాన వార్తలు. రేపు మళ్ళీ తిరిగి మార్నింగ్ న్యూస్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు.